apologize for that. Okay. Anyway, praise God for this Praise opportunity. God. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. I think I am the only one person alive because most of them are all blocked. Anyway, no problem. I'm happy that I got an opportunity to share from the God's word. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. Maybe still people are maybe joining. Praise God for that. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. Today I'm going to share a topic called what gospel can do in the country or in the world. మరి ఈ రోజు మరి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మరి సువార్త ఎలాంటి కార్యాలు జరిగిస్తుందో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. I wanted to read one Bible verse, Jeremiah 15 verse 16. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. If someone can read it, that will be very nice. ఎవరైనా ఒకరు దయచేసి చదివి సాయం చేయండి. Jeremiah 15:16. 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు. Here is one word mentioned, మీ మాటలు నాకు సంతోషంగా. Your word made me happy. చూడండి, ఇక్కడ మాట మనం చూస్తున్నాం, నీ మాటలు నాకు సంతోషమును కలగజేశాను. In this world there are so many things make us happy. ఈ లోకంలో చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. But all this happiness are all temporary. కానీ ఈ సంతోషములన్నీ కూడా కొంతకాలం మట్టుకే ఉండేటివండి. As a Christian, we enjoy the presence of God. That is actually permanently enjoyment. అయితే క్రైస్తవులముగా మరి దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఆనందించడం, అదే మనకు శాశ్వత కాలమైనటువంటి ఆనందంగా ఉంటుంది. When we sing some songs, we will very very happy. ఎప్పుడైతే కొన్ని పాటలు పాడతామో మనం చాలా చాలా సంతోషిస్తూ ఉంటాం. Some people find a happiness in cinema theater, some people alcohol. They're all worldly happiness. చూడండి, కొంతమందికి లోకంలో మరి సినిమా హాల్ కి వెళ్ళినప్పుడు లేకపోతే త్రాగినప్పుడు అలా వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. Some people find happiness or joyful occasions, birthdays, wedding, all those things. మరి కొంతమందికి మరి పుట్టినరోజులు జరుపుకున్నప్పుడు, మరి వార్షికోత్సవాలు, వివాహ దినము జరుపుకున్నప్పుడు వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. You know, here Jeremiah is saying, I found your word, I ate and I had a real joy. కానీ ఇక్కడ మరి ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇదిగో నీ మాటలు నాకు దొరికినప్పుడు, నీ మాటలు నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది అంటున్నాడు. You know, as I said, many things make happy, but God's word will make happy always. చూడండి, ఈ లోకంలో ఎన్నో విషయాలు మనకు సంతోషాన్ని కలిగించవచ్చు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. Some people read God's word when they are really desperately going through a trouble. చూడండి, కొంతమంది మాత్రము మరి వారు చాలా సమస్యలో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని చదువుతారు. They will pray, Lord, give me a strength, give me a nice word from your word. మరి వారు ఇలా ప్రార్థన చేస్తారు, దేవా నాకు మంచి వాక్యాన్ని, బలపరిచే వాక్యాన్ని ఈ రోజు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. And they open the Bible and read it and they find one word and they are very happy. వారు బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని చూసినప్పుడు, ఒక వాగ్దానాన్ని చదివినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. And but God's word always make us very happy. కానీ దేవుని వాక్యం మాత్రము ప్రతిసారి ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని కలగజేసేదిగా ఉంటుంది. I want you to read one Bible verse from Book of Acts chapter 8:30. Book of Acts chapter 8 verse 8:30. అపోస్తల కార్యము 8వ అధ్యాయము
30వ వచనాన్ని దయచేసి చదివి సాయం చేయండి. 8:30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు 30. చదువునది యెస్ 30. సార్. ఓకే. అవును గుడ్. సార్. యెస్. ఓకే. 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 చదవండి. చదవండి. నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఆ! అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. సార్. Okay. In English, it will make difference is there. Maybe 31 చదవండి. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. Okay. Please read verse 40. 39. ఓకే. 39, 40 2 చదవండి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ఆ! ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. హ్మ్. నపుంసకుడు సంతోషించుచు తన హ్మ్. త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయ వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. Okay, thank you. In English, it is read like this. And the eunuch did not see him again, but went on his way rejoicing. You have that word? మరి నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. In తెలుగులో ఉన్నదా అది? అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. Okay. See, the eunuch did not see him again, but went on his way rejoicing. ఓకే. ఆ మాట ఉందండి. అతడు చూడండి నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. Okay. But the word rejoicing is not mentioned there. సంతోషించుచు అని ఉంది సార్. Okay, 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 that's enough. See, in chapter 8, verse 1, we see a great persecution taking place in the church in Jerusalem. మరి ఇక్కడ యెరూషలేములో సంఘము చాలా హింసలకు గురి అవుతూ ఉందండి 8వ అధ్యాయంలో. No, maybe many times we think persecution is started after this new government has come. మనం అనుకుంటాము ఈ యొక్క నూతన మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరి ఇక్కడ హింసలు ప్రారంభమయ్యాయి అని మనం అనుకుంటాం. But exactly that himsa, the persecution started in the early church. మరి ఆది సంఘములోనే మరి ఇక హింసలనేది సంఘానికి ప్రారంభమయ్యాయండి. Oh, 1 minute. Great persecution started from the beginning of the church. మరి గొప్ప హింస అనేది మరి సంఘానికి ప్రారంభము నుండే సంఘానికి కలుగుతూ వస్తున్నాయి. But the difference is in chapter 8 verse 4 says those who had been scattered went about preaching the word and sharing the gospels. మరి ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. It means they experience the rejoicing by receiving the gospel, and when the persecution started, they scattered around the area. They started to preach the gospel, and that gospel made many people happy. చూడండి అలాంటి భయంకరమైనటువంటి హింస సమయంలో కూడా మరి వారు చెదిరిపోయి కూడా వారు సువార్త ప్రకటించే విషయంలో చాలా సంతోషించారు. ఇక హింసకు భయపడక వారు సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులు కూడా దేవుని వైపు త్రిప్పబడ్డారు. వారు సువార్తను పట్ల ఆనందం కలిగి ఉన్నారు. But in this time in India, persecutions are more in North Indian places. మరి ఈ సమయాల్లో చూసినట్లయితే మన భారతదేశంలో కూడా మరి ఈ యొక్క హింస అనేది ఇక నార్త్ ఇండియాలో కానీ అనేక స్థలాల్లో ఎక్కువగా ఉంటుంది. But people are now
so much scared, they hiding themselves in their home, or maybe they are not revealing themselves they are Christians. అయితే ప్రజలు మరి ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ యొక్క హింసను బట్టి అందరూ కూడా మరి ఇండ్లలోనే దాక్కుంటున్నారు. మరి బయట వెళ్లి చెప్పుటకు భయపడుతూ ఉంటున్నారు. But some people left their mission station and went back to their own native place, and they're doing some business, some coolies, and not to survive. చూడండి మరికొంతమంది మరి ఇలాంటి హింసలకు భయపడి మరి వారు ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక బిజినెస్ వ్యాపారాలు ప్రారంభించుకొని ఏదో బ్రతుకు తెరువు కోసం అలా జీవిస్తూ ఉండేవారున్నారు. Some of them are completely left the ministry. They're not interested anymore in the ministry. మరికొంతమంది ఆ యొక్క పరిచర్యనే మానుకొని వారు పరిచర్య విషయంలో ఆసక్తి లేక వదిలేసుకున్నారండి. But here in the early church, the faith was very strong, and they scattered around and they started to preach the gospel. చూడండి ఈ ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే వారి యొక్క విశ్వాసములో వారు చాలా బలంగా ఉన్నారండి. అలాంటి హింస సమయంలో కూడా వారు చెదిరిపోయినప్పటికీ కూడా సువార్తను ఆపలేదు. If your faith and my faith is strong in the Lord, definitely we'll be able to share the gospel and make others happy. చూడండి మీ యొక్క నా యొక్క విశ్వాసంలో మనము బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క సువార్తను మనం ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉంటాం. We should not be afraid of the persecution, but we should share the gospel in spite of all these persecutions. చూడండి హింసను బట్టి మనము భయపడకూడదు కానీ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే మనం భయపడక సువార్తను ప్రకటించుటకు మనం సిద్ధపరచుకోవాలి. Maybe not be able to use the old system, but we have to find a new way of sharing the gospel. ఒకవేళ మన పాత పద్ధతులు మనం పాటించలేకపోతున్నాం అనుకోండి, కానీ మరి ఇప్పుడు పాటించడానికి ఒక నూతనమైనటువంటి విషయాలను మనము బయటకు తీసుకొని రావాలి. You know, now, praise God, the TV programs, radios are available for preaching the gospel. మరి సువార్తను ప్రకటించడానికి మరి ఇప్పుడు నూతనమైనటువంటి మరి విషయాల ద్వారా పరికరాల ద్వారా అనగా టీవీ మరి ఒక ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనము సువార్తను ప్రకటించడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. And people are using social medias to preach the gospel. మరి ప్రజలు ఈ యొక్క సోషల్ మీడియాను సువార్త ప్రకటించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. I know one sister in Hyderabad. మరి హైదరాబాద్‌లో ఒక సహోదరి నాకు తెలుసు. She's come from another faith. ఆమె మరి యొక్క విశ్వాసం నుండి మతం నుండి ఆమె వచ్చింది. And she's very strong in the Lord. కానీ ఆమె ప్రభువులో చాలా బలంగా ఉందండి. And she actually started a beauty parlor in the heart of the colony. మరి తను ఉన్నటువంటి ఆ యొక్క కాలనీలో ఒక బ్యూటీ పార్లర్ ని తను ప్రారంభించింది. And whoever comes to the beauty parlor, she share her testimony. మరి ఆమె చేసింది ఏంటంటే ఎవరైతే తన బ్యూటీ పార్లర్ లోకి వస్తారో వారికి తన యొక్క సాక్ష్యాన్ని ఆమె పంచుకునేది. And many people become the disciples of Jesus Christ through her testimony. మరి ఆమె యొక్క సాక్ష్యం వినడం ద్వారా మరి ఎంతో మంది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మార్చబడ్డారు. She started a face group, and 360 people accepted the Lord through that Facebook group. మరి తను ఒక ఫేస్‌బుక్ గ్రూప్ లో మరి తను స్టార్ట్ చేయడం ద్వారా దాదాపు 300 మంది మరి ప్రభువును తెలుసుకోవడం జరిగింది. Therefore, I wanted to encourage you, my dear brothers and sisters, stand firm in your faith and share the love of God to others. కాబట్టి ప్రకటించడానికి చూడండి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుటకు సంచారము చేసిరి. You see, they never had a Bible school training program. చూడండి మనం ఆలోచించినట్లయితే అలాంటి బైబిల్ They did కళాశాలలో not ఎలాంటి wait for ట్రైనింగ్ వారికి somebody లేదండి. to send them. మరి ఎవరో ఒకరు వచ్చి నన్ను పంపించాలి అని వారు ఆ దినాల్లో వేచి ఉండలేదు. They did not wait for God's calling.
మరి దేవుని యొక్క పిలుపు కొరకు కూడా వారు వేచి ఉండలేదు. And they did not wait for any ordination or maybe anything else. మరి ఒక ఆర్డినేషన్ ఇవ్వాలనో, ఇంకా ఈ మిగతా వాటి కొరకో వారు వేచి ఉండలేదండి. But they experienced the power of the word of God, and they were thrilled to share the gospel in spite of the persecutions. అయితే వారు ఆ సమస్యలో, ఆ భయంకరమైనటువంటి హింసలో కూడా దేవుని సువార్తను ప్రకటించి దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు. Therefore, it is an encouragement for all of us to share the gospel in spite of difficult time. చూడండి, మరి ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమ దినాల్లో కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి మీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఇది. You know, verse 8, verse 26 says, chapter 8, మరి verse 26. 8వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, But the angel of the Lord spoke to Philip. మరి ప్రభు దూత మరి ఫిలిప్పుతో మాట్లాడిందండి. You know, God's angels directly speaking to the one of the disciple of Jesus Christ. చూడండి, దేవుని దూత మరి మరి ముఖాముఖిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడితో మాట్లాడుతూ ఉంది. He was in Jerusalem, and God said to him, "Go to the wilderness of Gaza." మరి తను మరి యెరూషలేములో ఉన్నాడు. తనతో దేవుని దూత ఏం మాట్లాడుతుందంటే, నీవు గాజాకు వెళ్ళు, అరణ్యమైనటువంటి గాజాకు వెళ్ళమని చెప్తుంది ఫిలిప్పుతో. You see, God is asking Philip to leave the comfortable place to go to the place where is a difficulty. చూడండి, దేవుడు ఇక్కడ మనం ఆలోచించినట్టయితే దేవుడు మరి చాలా సుఖవంతమైన ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రదేశమునకు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. You know, when you read Genesis chapter 10, verse 19, ఆది కాండము 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, we see after the flood, Shem and Japheth went to this Gaza and lived. అక్కడ మరి యొక్క జలప్రలయం తర్వాత ఆ షేము హాము వారు ఆ యొక్క జాపాతు ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్లి వారు అక్కడ నివసించినట్టుగా మనం చూస్తాం. And when we see Judges chapter 16, verse 31, న్యాయాధిపతుల గ్రంథము 16:31 చూసినట్లయితే, Samson went to Gaza and he fall in love with an prostitute, and we see his life become very tragedy. చూడండి, అక్కడ సాంసను గురించి చూస్తాం మనం. సంసోను అక్కడ గాజాకు వెళ్లి అక్కడ అమ్మాయితో ప్రేమలో పడి ఆ తర్వాత తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. And Judges chapter 16, verse 21 says, Samson was in the hand of Philistines, and they made him like a monkey to play. చూడండి, మరి న్యాయాధిపతుల గ్రంథం 16:21 చూసినట్లయితే అక్కడ ఫిలిస్తీయులు సాంసన్ ని ఒక కోతి వలె మార్చి ఆ సాంసన్ తో వారు ఆటలాడుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మరి ఎప్పుడైతే దేవుడు ఫిలిప్పును మరి గాజాకు వెళ్ళమా Nobody lives over there. చూడండి, ఇది ఒక అరణ్యమై ఉంటుంది. ఎవరు కూడా అక్కడ నివసించరు. But he obeyed the commandment or request of the angel. కానీ దేవుని యొక్క ఆ మాట ఆ When you read లోపల chapter 8, verse ప్రకటిస్తున్నాం. 27, 8వ అధ్యాయము he 27వ got వచనాన్ని up మనం and చూసినట్లయితే went. ఆయన లేచి ప్రయాణమైనట్టుగా చూస్తున్నాం. In these days, God is looking for a person who get up from his comfort zone and go to the place where the gospel is not preached. చూడండి, ఈ దినాల్లో ఉన్నటువంటి స్థానం నుండి లేచి మరి సువార్త ప్రకటించాల్సినటువంటి ఆ ప్రదేశాలకు వెళ్లే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. God prepared a eunuch for Philip to share the gospel. మరి ఫిలిప్పు సువార్త ప్రకటించడానికి ఒక నపుంసకుని దేవుడు అక్కడ ఏర్పరిచాడు. You know, when you look through the qualification of this Ethiopian eunuch,
మరి ఎథియోపియుడైనటువంటి ఈ నపుంసకుని మనం చూసినట్లయితే He was a minister of Chaldeans, means he was very good position in the cabinet. మరి తను ఒక ఆ యొక్క కేంద్రంలో ఒక మంత్రిగా అనగా ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. Second things we can see, he's in charge of all finance. అంతేకాకుండా ధనాగారం అంతటికి కూడా తను అధికారిగా ఉంటున్నాడు. It means the queen of Ethiopia appointed this eunuch, so his faithfulness, therefore she made him as a treasure. చూడండి మరి ఐతోపియురాలైనటువంటి ఆ రాణి అయిన కందాకే క్రింద మరి ఇతను మరి ధనాగారం విషయంలోను అన్నిట్లో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఎందుకు అనంటే తను ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆ రాణి తనకు అలాంటి ఆ యొక్క పదవిని ఇచ్చింది. We never hand over money to a thief. చూడండి ఎన్నడూ కూడా మనము ఒక దొంగకు మనం డబ్బులు ఇవ్వము. We only hand over our money to a faithful fellow. మరి ఎవరికి ఇస్తామండి? చాలా నమ్మకస్తులకే మన డబ్బును మనం ఇస్తాం. And therefore this man, the eunuch, was very faithful. అయితే ఈ యొక్క నపుంసకుడు చాలా మరి నమ్మకస్తుడుగా ఉంటున్నాడండి. Third thing you can see, he went to Jerusalem for worship. అంతేకాకుండా ఇతను మరి ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళాడు. He means that he followed the Old Testament pattern of worship. అయితే మరి పాత నిబంధన గ్రంథం యొక్క మరి ఆ యొక్క విధులను ఆరాధనను తను అనుసరిస్తూ ఉంటున్నాడు. But he was not really knowing what is worship, whom to worship. అయితే ఆయనకు నిజముగా ఎవరిని ఆరాధించాలన్నటువంటి విషయము తనకు నిజముగా తెలియదు. But one thing I understand, that he had a desire to go to Jerusalem, traveling on the chariot and worship the Lord. అయితే ఆయన తెలుసుకున్నాడు ఏంటంటే ఖచ్చితంగా నేను యెరూషలేమునకు నేను ఆరాధించడానికి వెళ్ళాలి అని ఆయన రథం ఎక్కి ఆయన వెళ్తూ ఉన్నాడు. Many of us are very weak in worship. అంటే మనలో చాలా మంది ఆరాధించుటలో చాలా బలహీనంగా మనం ఉంటున్నాం. Even going to the church, we are not interested nowadays. మరి ఈ దినాలలో కనీసం మందిరానికి వెళ్ళడానికి కూడా మనకు ఆసక్తి లేదండి. People will ask, no, Pastor, can we do it in the Zoom? మరి ప్రజలు అడుగుతున్నారు, మరి పాస్టర్ గారు మరి జూమ్ లో చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. Why they are asking that questions? ఎందుకు అలాంటి ప్రశ్నలు వారు అడుగుతున్నారు? One thing I understand, they lost interest of going to the church. ఒకటి నాకు అర్థమైందంటే వారికి మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి తగ్గిపోయింది. If anyone hears me today, you lost the interest of going to the church, it is a curse, it is not a blessing. చూడండి మరి నా మాటలు వింటున్న మన టీంలో మరి ఎవరైనా మీకు మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి కోల్పోతుంటే మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, అది మనకు ఆశీర్వాదం కాదు, అది శాపం అని మీరు గుర్తించాలి. We make a lot of excuses and not to go to the church for worship. చూడండి ఆరాధించుటకు మందిరానికి వెళ్ళడానికి మనం ఎన్నో నెపములు చెప్తూ ఉంటాం. We don't want to overcome all these excuses. We don't give a priority to go to the church. మరి యొక్క నెపములన్నిటిని వాటన్నిటిని అధిగమించి మరి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళడానికి మనం ఆసక్తి చూపించట్లేదు. According to the Old Testament, eunuchs are not eligible to enter into the temple of God. మరి పాత నిబంధన గ్రంథ ప్రకారముగా కాలంలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారముగా ఒక నపుంసకుడు యెరూషలేము ఆ యొక్క దేవాలయంలోకి అడుగు పెట్టేటటువంటి అర్హత లేదండి. But he was fully immersed to know God and to worship him. కానీ ఈ నపుంసకుడు మాత్రము పూర్తిగా దేవుని తెలుసుకోవడానికి ఆరాధించడానికి పూర్తిగా తను హృదయపూర్వకంగా ఆశ కలిగి ఉంటున్నాడు. I'm not eligible to enter into the temple of God, but I can stand outside and worship the Lord. చూడండి నేను లోపలికి వెళ్ళడానికి అర్హత నాకు లేకపోయినప్పటికీ కనీసం బయట నిలబడైనా నేను ఆరాధిస్తాను అన్నటువంటి ఆలోచనతో తను ఉన్నాడు. I also feel he given a priority for going to the temple of God. అవునండి. మరి నేను కూడా ఆలోచిస్తున్నాను. మరి నేను church. దేవుని మందిరానికి వెళ్ళడానికి చాలా మంది ఆ యొక్క ప్రాధాన్యతను ఇవ్వట్లేదండి. If the guest come to our home, our church going is
become secondary things. ఎవరైనా ఒకరు అతిథులు మన ఇంటికొచ్చారనుకోండి, ఇక మందిరానికి వెళ్ళడం మనకిక రెండో స్థానంలో ఉంటుంది. And we must turn these excuses and overcome these excuses and give a priority to go to the temple of God for worship. చూడండి ఈ నెపములు యొక్క సమస్యలు వీటన్నిటిని కూడా మనము అధిగమించాలి. అధిగమించి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపించాలి. As we know, God has given us 7 days in a week. చూడండి మనకు వారంలో మరి 7 రోజులు మనకున్నాయి. 6 days is ours. 6 రోజులు మనమేనండి. And we use that 6 days for going to the college, going to schools, or going to business or shop, or do all these things. 6 days here, we are giving more priorities. చూడండి 6 రోజులు కూడా మన పని కొరకే ఎంతో ప్రాధాన్యతను మనం చూపిస్తూ ఉన్నామండి. కాలేజ్‌లకు వెళ్తున్నాం, మార్కెట్‌కి వెళ్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మన పనిలో మనం ఎన్నో రీతిలుగా బిజీగా ఉంటున్నాం. Then 7th day, the Lord's day, we must give a priority to worship the Lord. అయితే 7వ దినాన అది ప్రభు దినము కాబట్టి ఖచ్చితంగా దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రభువును మనం ఆరాధించాలి. You know, we know the Christmas is coming now. ఇప్పుడు మరి క్రిస్మస్ వస్తూ ఉంది. And December 25th is a very precious day for Christians. మరి క్రైస్తవులకు మరి డిసెంబర్ 25వ తారీఖు చాలా ప్రశస్తమైనటువంటి దినం. Every Christian go to a church on Christmas day. ఈ క్రిస్మస్ దినాన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మందిరానికి వెళ్తూ ఉంటారు. And every church will be filled. మందిరాలన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. And because of Christmas day, people just go and be there and come back. మరి క్రిస్మస్ దినాన ప్రజలు మరి అలా వెళ్ళి ఏదో అక్కడ ఉండి వస్తూ ఉంటారు. I asked one of the family, why you are going to the church on December 25th? నేను ఒక కుటుంబాన్ని ఇలా అడిగాను. డిసెంబర్ 25వ తారీఖున ఎందుకు మీరు చర్చికి వెళ్తున్నారా అని అడిగాను. If we don't go, neighbors will ask, why you are not going to a church? వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే మేము వెళ్ళకపోతే మా పొరుగు వారు అసలు మీరు ఎందుకు వెళ్ళలేదండి, మందిరానికి ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు. అందుకని వారు వెళ్ళారంట. You know, if you wanted to find a Christians in like a big cities, Hyderabad, Vijayawada, Visakhapatnam, Christmas time, everybody will hang that star, then we will know they are Christians. మరి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్లేసెస్ లో మరి ఎక్కువగా మరి ఇంటి పైన స్టార్ పెట్టడం ద్వారా వారి క్రైస్తవులను గుర్తిస్తూ ఉంటారు. See, here this eunuch given a priority, important to go to the Jerusalem and worship. ఇక్కడ ఈ నపుంసకుడు మరి యెరూషలేముకు వెళ్లి దేవుని ఆరాధించాలి అని ఒక ప్రాధాన్యతను చూపించాడు. After worship, he was going back to his own country. తను ఆరాధించిన తర్వాత తన సొంత ప్రదేశానికి మరలా తను తిరిగి వెళ్తూ ఉన్నాడు. Chapter 8 verse 28. 8వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, Somebody playing with the screen. Okay. Chapter 8 verse 28. He was going back to his own country, but he was reading God's word while he was sitting on the chariot. మరి తను తన యొక్క ప్రదేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ యొక్క రథం పైన కూర్చున్నప్పుడు తను దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చదువుతూ ఉంటున్నాడు. Things I understood from his character. మరి 3 విషయాలు తన యొక్క ప్రవర్తన ద్వారా నాకు అర్థమైంది. One thing, he was carried the word of God to the Jerusalem. మొట్టమొదటిది రెండోది చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. Third thing, he did not waste time simply sitting in the chariot and playing with the mobile. మరి మూడో విషయం ఏంటంటే కేవలం అక్కడ రథంలో కూర్చొని మరి తను ఏదో మొబైల్ తో ఆట ఆడుకోకుండా చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. See, a eunuch was not really satisfied by his worship, but he was reading the word of God. చూడండి తను తన ఆరాధన ద్వారా తను మరి సంతృప్తి చెందలేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాడు.
Therefore, here we can learn a great lessons. Word of God will make us very happy. Therefore, we must interest to read or hear the word of God. దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చదవాలి, వినాలి. Nowadays, people are not interested to carry the printed Bible to the కానీ church. నేటి దినాల్లో మరి ప్రజలు మరి ప్రింటెడ్ ఒక బైబుల్ తీసుకొని మందిరానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. Everything's now in the mobile. ప్రతిదీ కూడా మరి మొబైల్‌లోనే ఉంది. And people are not interested to buy a Bible now. మరి ఈ దినాల్లో కనీసం ఒక బైబిల్ కొనడానికి కూడా ప్రజలు ఇష్టపడట్లేదు. Because they said it is available in the net, then we can easily read and hear everything. మరి నెట్‌లో ఉంది కదండీ! డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు, చదవచ్చు అని అలా చెప్తూ ఉంటున్నారు. But those days, there was no mobile, no net, nothing. He was carried the book of Isaiah and started to read. అయితే ఆ దినాల్లో ఎలాంటి మొబైల్ కానీ, నెట్ గాని ఇలాంటివి ఏమి లేవు. కానీ తను నపుంసకుడు ఆ గ్రంథాన్ని మోస్తూ తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. Here, one more thing I want to notice that the fifth thing, he was reading God's word without understanding. మరి ఇంకో మాట నేనిక్కడ నోటీస్ చేశానేంటంటే, తనకు అర్థం కావట్లేదు. తను ఏదైతే చదువుతున్నాడో. But he was interested to read. అయినప్పటికి కూడా అర్థం కాకపోయినా తను చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. Definitely, when you are interested to read the word of God, definitely it will be a blessing to your life. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మీరు ఆసక్తి చూపించినప్పుడు ఖచ్చితంగా అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. As he was reading the word of God, ఆ యొక్క రథము వెంట పరిగెత్తమని చెప్పాడు. as he was reading the word of God, he was not understanding what chapter 8 verse 31. 8వ అధ్యాయం 31వ వచనాన్ని చూసినట్లయితే Please read. ఎవరైనా ఒకరు చదవండి. అతడు Here you see, the Philip is talking to గ్రహింపగలుగుతున్నావా? అర్థమవుతుందా అని అడిగాడు. he said, I don't know. లేదండి నాకు అర్థం కాలేదు అని చెప్పాడు. But he said, get into my chariot and explain to me what I am reading. వెంటనే చదువుతున్నాను, నాకు వివరించి One చెప్పండి thing I అని అడుగుతూ understood ఉన్నాడు. here, he was eager to know the deeper meaning of the word of God. ఇక్కడ నాకొకటి అర్థమైంది ఏంటంటే, తను కూర్చోమన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి మరి ఆయన ఎంతో ఆసక్తి, ఆశ కలిగి ఉన్నాడు. But many of us don't have that interest. కానీ అలాంటి ఆసక్తి చాలా వరకు మనకు లేదండి. Sometimes we hear the word of God, we never check it is correct or not. చాలా సార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. కానీ అది సరి అయినదనా కాదా అని మరలా మనం దాన్ని పరిశీలన చెయ్యము. But here this eunuch wants to know about the meaning of the passage he's reading, and he is asking Philip to explain. అయితే ఇక్కడ ఈ నపుంసకుడు మాత్రము తను ఏదైతే చదువుతున్నాడో దాన్ని నాకు అర్థం చెప్పుమని ఫిలిప్పును అడుగుతూ ఉన్నాడు. He inviting Philip to the chariot and asking to explain. మరి ఆ యొక్క రథంలోనికి ఎక్కి నాకు ఈ యొక్క గ్రంథాన్ని అర్థవంతంగా బోధించుమని తను ఫిలిప్పును ఆహ్వానిస్తున్నాడు. After explaining the word of God, he received the word of God. చూడండి, వాక్యాన్ని ఎప్పుడైతే ఫిలిప్పు గారు బోధించారో, ఆ యొక్క అర్థాన్ని చెప్పారో, వెంటనే ఆ మాటను కూడా వాక్యాన్ని ఆయన స్వీకరించాడు. When you read chapter 8 verse 36, 8:36 చూసినట్లయితే he was willing to obey the commandment of the Lord Jesus Christ. ప్రభువైన యేసు వారి యొక్క
ఆ యొక్క ఆజ్ఞలను మరి తను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Here is the greatest lesson the eunuch is showing for each one of us, that we are not only hearers of the word of God, we must obey the word of God. ఇక్కడ ఇక నపుంసకుడు ద్వారా మనకు గొప్ప విషయం తను మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కేవలం మనము దేవుని వాక్యాన్ని వినుమారం మాత్రమే కాదు కానీ, దేవుని వాక్య ప్రకారము నడుచువారంగా ఉండాలి అని మనకు అర్థమవుతుంది. I praise God for this opportunity, that all you can come and hear the word of God. చూడండి, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు. Early in the morning, we are hearing the God's word. అదే మరి వేకుని ఉదయకాలం సమయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. And before we hear anything else, we are hearing the God's word. మరి మరి వేరే విషయాలు మనం వినక ముందే దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం. It is a great blessing in our life. ఇది మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైందండి. But my question is, are we willing to obey what we hear? అయితే నా ప్రశ్న ఏందంటే, మనం ఏది వింటున్నామో దానికి మనం విధేయత చూపడానికి ఇష్టపడుతున్నామా? When we not only hearers of the word of God, doers of the word of God, definitely God will bless us. చూడండి, మనం కేవలం వినువారం మాత్రమే ఉండక, మనం దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారంగా, నడుచు వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నిశ్చయంగా పొందుకుంటాం. Now, if you read Acts chapter 8, verse 39, he went his own way rejoicing because he's obeyed God's commandment. మరి 8:39లో చూసినట్లయితే, ఆయన తన మార్గములో చాలా సంతోషిస్తూ ఆ త్రోవను వెళ్ళాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యముకు తను లోబడ్డాడు. ఆ మాటలు నేర్చుకున్నాడు కాబట్టి. Here we see the word of God made him happy because he obeyed the God's word. చూడండి, దేవుని యొక్క వాక్యము ఇక్కడ అతన్ని చాలా సంతోషపెట్టింది. ఎందుకనగా తను దేవుని వాక్యానికి లోబడ్డాడు కాబట్టి. And we see after right of the ministry, the baptism is over, the Lord Holy Spirit took Philip away. చూడండి, అక్కడ మరి అక్కడ ఆ యొక్క నపుంసకుడికి బాప్తిసం ఇచ్చిన తర్వాత మరి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మరి ఫిలిప్పును కొనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. And this Ethiopian eunuch went his own way, and I believe Ethiopia became a Christian place because of this eunuch. చూడండి, మరి ఉన్నాను. Here we see the gospel has changed one person. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త ఒక వ్యక్తిని మార్చివేసింది. And only gospel can change the person's life. చూడండి, కేవలము సువార్త మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలుగుతుంది. You see, there are a lot of religions in this world. ప్రపంచంలో చూసినట్లయితే అనేకమైన మతములు ఉన్నాయి. And there are people who never believe any religion. అంతేకాకుండా మరి ఎంతో మంది ఆ యొక్క మతములలో జీవిస్తూ ఉంటున్నారు. Even people are become atheist. They say there is no God. మరి చాలా మంది ఎథిస్ట్‌గా మారిపోయి అసలు దేవుడే లేడని చెప్పేవారు ఉంటున్నారు. And you see, people are believing different kinds of things, but only gospel can change the life of people. చూడండి, చాలా మంది ప్రజలు వ్యత్యాసంగా వేరే వేరే ఆ యొక్క విశ్వాసంలో నమ్ముతూ ఉంటున్నారు. కానీ మనం ఒకటి నమ్మాలి, ఏంటి అనంటే కేవలము దేవుని యొక్క వాక్యమే అనగా ఈ సువార్తే ఒక వ్యక్తిని పూర్తిగా మార్చగలుగుతుంది. Yesterday I heard a story from a Catholic priest. నేను అది విన్నాను. ఒక క్యాథలిక్ ప్రీస్ట్ ద్వారా ఒక కథను నేను విన్నాను. In one city, these atheist people conducted a convention. ఒక పట్టణంలో ఈ యొక్క దేవుని నమ్మనటువంటి వారు ఒక కన్వెన్షన్ ని పెట్టారు. And they were all scholars, and they all explained there is no God, and they were
given sufficient evidence in order people to believe there is no God. మరి వీరందరూ కలిసి మీటింగ్ పెట్టి అసలు దేవుడే లేడు అని మరి రకరకాలుగా ఆ ప్రూఫ్స్ అని చూపించి ఆ దేవుడు లేడు అని నమ్మించడానికి, ప్రజలను నమ్మించడానికి అనేకమైన విషయాలు వారికి బోధించారు. And finally, one man came and explained, and he said, there is no God. చివరికి ఒక వ్యక్తి వచ్చి మరి చాలా వివరణ ఇస్తూ అసలు దేవుడే లేడు అని వివరణ ఇస్తూ ఉన్నాడు. And he was challenging the audience, is there anybody that can prove the existence of God? మరి అక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రజల్ని తను ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఎవరైనా దేవుడు ఉన్నాడు అని మీరు సవాల్ చేయగలుగుతారా అని చెప్తూ ఉన్నాడు. Everybody was silent. There is not even one person wanted to prove the existence of God. అందరూ కూడా మౌనంగా ఉన్నారండి. అక్కడ ఒక్కరు కూడా మరి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎవరు కూడా అక్కడ లేవట్లేదు. But one man, he was going beside this meeting place. మరి ఒక వ్యక్తి మాత్రము ఈ యొక్క మీటింగ్ నుండి పక్క నుండి అలా దారి నుండి వెళ్తూ ఉన్నాడు. He was a very normal man, a very ordinary person. He is a కూలీవాలా, daily wages. ఆయన ప్రతిరోజు కూడా మరి కూలీ చేసేటటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు అక్కడ నుండి వెళ్తూ ఉన్నాడు. Is that daily కూలీ, he purchased some rice and some vegetables and some oranges and బియ్యము, ఆ యొక్క పండ్లు, ఆ యొక్క కొన్ని వస్తువులను కొనుక్కొని వెళ్తూ ఉన్నాడు. this challenge, ఎప్పుడైతే ఈ యొక్క సవాలు విసిరేటటువంటి మాట తను విన్నాడో, he stopped and he came forward to the dais. ఆయన అక్కడ ఆగి అక్కడ మీటింగ్ స్థానంలో ఆ డైస్ దగ్గరికి వచ్చాడు. And he opened his orange bag. ఆయన ఏం చేశాడంటే తను కొన్నటువంటి ఆ యొక్క ఆ నారింజ పండ్ల యొక్క బ్యాగ్ ని ఓపెన్ చేశాడు. And he took one of the orange. అక్కడ నుంచి ఒక ఆరెంజ్ పండును తను తీసుకొని and peeled everything. దాని పైన ఉన్నటువంటి తొక్కంతా కూడా తీసివేశాడు. And he started to eat one by one. ఒకటి తర్వాత ఒకటి తినడం ప్రారంభించాడు. Then he came to the microphone. తిన్న తర్వాత ఆ యొక్క మైక్ ని తీసుకొని and he asked the audience a question. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ ఆడియన్స్ అందరిని ఒక ప్రశ్న అడిగాడు. Now I had an orange. నాకు ఇప్పుడు నా దగ్గర ఒక ఆరెంజ్ ఉంది. Can anyone tell me it is a sour or a sweet? మరి ఇప్పుడు నా దగ్గర ఇక పండు నేను పట్టుకొని ఉన్నాను ఈ యొక్క ఆరెంజ్ ని. ఎవరైనా చెప్పగలుగుతారా ఇది చేదుగా ఉందా లేక తీపిగా ఉందా? No, the orange he had, can anyone tell it is a sweet or maybe puli? ఓకే, నేను తిన్నటువంటి ఈ యొక్క నారింజ పండు అది పుల్లగా ఉందా లేక తీపిగా ఉందా అని అడిగాడు. Can anyone tell me? ఎవరైనా చెప్పగలుగుతారా? And everybody was silent because nobody could give an answer. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు కూడా జవాబు ఇవ్వలేకపోతున్నారు. Then he said, అప్పుడు ఈయన చెప్పాడు, God is my experience. ఆయన చెప్పాడు, దేవుడు నా యొక్క అనుభవంలో ఉన్నారు. I trusted God and he saved me. నేను నమ్మాను, ఆయన నన్ను రక్షించాడు. I don't need to prove the existence of God because I experienced the presence of God in my life. చూడండి, నేను ఆయనను అనుభవించాను, ఆయన ప్రసన్నత నేను అనుభవించాను కాబట్టి నాకు ఆ విషయంలో ప్రూఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. You see, there are many people, they deny the existence of God. చూడండి, ఎంతో మంది మరి దేవుని యొక్క ఆ ఉన్నతిని, ఆ ఔన్నత్యాన్ని మరి ఎంతో మంది వదిలేసుకుంటూ ఉంటున్నారు, గుర్తించట్లేదు. But as a Christians, we have a privilege to taste God and experience the presence of God in our life. అయితే క్రైస్తవులుగా మనం దేవుని రుచి చూడగలుగుతాం, ఆయన యొక్క ప్రసన్నతను మనం అనుభవించగలుగుతామండి. Therefore, that presence will make us rejoicing. ఆ యొక్క ప్రసన్నతే మన జీవితంలో ఆనందించడానికి మనకు అవకాశాన్ని ఇస్తుంది. The people who are eating the flesh of human being turn to the Lord because of the gospel.
చూడండి మానవిక శరీరాలు నరమాంస భక్షకులే ఆ యొక్క దేవుని వాక్యాన్ని విని దేవుని వైపుకు త్రిప్పబడ్డారండి. There, here we see one individual turned to the Lord and went rejoicing. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తను సువార్తను తెలుసుకొని సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. And shortly I want to share another incident. మరి క్లుప్తంగా మరి ఒక సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Book of Acts chapter 16 verse 34. 16 34 అపోస్తలుల కార్యము 34 16 34. అతడు వారిని Yes, here the word use ఆనందించును. His entire family believed in Jesus Christ and they were very happy. ఇక్కడ ఆనందించినటువంటి మాట మనం చూస్తున్నాం. Chapter 16 verses చదివినట్లయితే ఇక్కడ సందర్భము మనకు the అర్థమవుతుంది. Paul and Silas was in the prison. పౌలు శీలలు ఇక చెరసాల్లో వారు ఉన్నారు. They were in the prison because of preaching the gospel. వీరు ఎందుకు చెరసాల్లో ఉన్నారంటే సువార్త Wounds in their body. వారి శరీర But when we read 16 verse 25, 16:25 చూసినట్లయితే about midnight, Paul and Silas were praying and singing hymns to God. 25 మధ్యరాత్రి చేసేటటువంటి చేయకూడదు. They did not mind what is the circumstances, but it was the midnight they were singing. చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అవి ఏవి కూడా వారు ఆలోచించట్లేదు. కానీ ఇక మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. When you read from Genesis to Revelation, there are many things happen in the midnight. కట్ అయినట్టు. ఓకే. ఓకే. నెట్‌వర్క్ ప్రాబ్లమా? హుహు. ప్రే చేయండి అందులో ఒకసారి.
25-34 వరకు అందరూ వాక్యాన్ని చదవండి. సార్ జాయిన్ అవుతారేమో. రాజేష్ అంతలోపు సార్ జాయిన్ అవుతారేమో. వాక్యం చదువుదాం 25-34 వరకు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. సార్కి ఫోన్ చేస్తా. ఓకే. మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలు, సువార్త ఒక జీవితాన్ని వ్యక్తులను ఏ రీతిగా వారి జీవితాన్ని మారుస్తుందో మనం విన్నాం. నపుంసకుడి జీవితంలో ఏ రీతిగా అద్భుతంగా దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా తన యొక్క ఎవరికి ఆరాధన చేస్తున్నాడు, మరి అలాంటి విషయాలు ఏమి తెలియకపోయినా దేవుని వాక్యం చదవడం ద్వారా ఆ యొక్క ఫిలిప్పును దేవుడు పంపించి ఏ రీతిగా అయితే తన ఆ వ్యక్తిని మార్చగలిగాడో మనం చూసాం. Praise the Lord. I'm able to hear, Sarna? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, I'm sorry. Network problem, mobile work problem. Okay, here we see in the midnight they were singing. ఇక్కడ చూసినట్లయితే మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ ఉన్నారు. And you see other prisoners were listening. ఇంకో విషయం చూసినట్లయితే మిగతా ఖైదీలు వింటూ ఉన్నారు. You see, within short time, Paul and Silas made a good relationship with the other Qaidis. Therefore, they were not disturbed by their singing. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే పౌలు శీలలు చాలా కొద్ది సమయంలోనే, ఆ కొంచెం సమయంలోనే మిగతా ఖైదీలతో చాలా మంచి సహవాసాన్ని ఏర్పరచుకున్నారు. వీరు పాడుతుండగా వారు కూడా వింటూ ఉన్నారు. They did not tell, hey, why you are disturbing midnight? This is the sleeping time. Don't sing now. Nothing. They did not say anything else. చూడండి, మరి వారు మరి ఒక అర్ధరాత్రి పాటలేం పాడుతున్నారు అని వారు విసిగించుకోలేదు, లేకపోతే వారిని పౌలు శీలను తిట్టలేదండి. And I believe they were singing very sweet voice, and also it is touched many prisoners. మరి నేను విశ్వసిస్తున్నాను వారు చాలా మధురమైనటువంటి స్వరాలతో వారు పాడుతుండవచ్చు. అందుకే వారందరూ కూడా ఖైదీలు వింటూ ఉన్నారు. Verse 26, suddenly while they were singing and praising God, suddenly there was such a violent earthquake. The foundation of the prison was shaken at once. At all the prisoners' door flew open, and everyone
chain came loose. చూడండి అక్కడ మరి వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారో 26వ వచనంలో చూసినట్లయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. See, when you and me sing, not only the deliverance come to us, but the neighbors also get a deliverance. ఆమేన్. చూడండి ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, పాటలు పాడుతామో, స్తుతిస్తామో, మరి కేవలం విడుదల మన కొరకే మనకే విడుదల కాదండి. మన వింటున్న పొరుగు వారికి కూడా అది గొప్ప విడుదలనిస్తుంది. The jailer woke up, and when he saw the prison door was open, he drew his sword and was about to kill himself because మరి he ఎప్పుడు thought the prisoners were escaped. Verse 27. 27వ వచనాన్ని చూసినట్లయితే మరి ఎప్పుడైతే ఈ యొక్క చెరసాల నాయకుడు మేలుకొని మరి చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకోవడం చూశాడో, ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయాడు. Here, one word, the jailer woke up. ఇక్కడ ఒక మాట మనం వినొచ్చు. ఈ యొక్క చెరసాల నాయకుడు మేలుకొన్నాడు. See, he was sleeping. Here, he is not supposed to sleep. చూడండి అక్కడ ఆయన పడుకొని అక్కడ లేచాడు అనంటే ఏంది, ఆయన పడుకున్నట్టు. అసలు ఆయన పడుకోకూడదు. Because he was supposed to guard all this prison and not to make anyone to escape from the prison. ఆ చెరసాల నాయకుడి యొక్క పని ఏంటి? మరి అక్కడ మేలుకొని ఉండి రాత్రంతా ఎవరు కూడా దొంగలు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. When he woke up, he saw all the doors are open, everybody free from his chain. ఎప్పుడైతే తను మేలుకున్నాడో ఆ యొక్క తలుపులన్నీ కూడా తెరుచుకొని ఉన్నాయి. మరి ఖైదీలు పారిపోయారనుకుంటున్నాడు. అక్కడ చైన్స్ అన్ని అలాగ పడిపోయున్నాయి. The midnight, he was so afraid ఆ మధ్యరాత్రి తను చాలా భయపడిపోయాడు. because he wanted to kill himself. He may lose his job and they will punish him. Therefore, he wanted to kill himself. ఇక ఈ విషయం తెలిసిందంటే తన ఉద్యోగం పోతుందని, ఇక నేను చనిపోవడమే మేలనుకొని తన్ను తాను చంపుకోబోయాడు. But Paul said, shouted, "Don't harm yourself. We are all are here." అయితే ఇక్కడ పౌలు గారు వెంటనే మరి కేక వేసి, ఇదిగో నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా కేక వేశాడు. See, there are many people want to kill themselves and die, but we are here to tell them, we are here, don't harm yourself. చూడండి ఈ దినాలు కూడా చూసినట్లయితే ఎంతో మంది తమ్ము తామును చంపుకోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారండి. అయితే మనం ఎందుకున్నాము అనంటే అలా తమ్ము తాము చంపుకోవాలనుకున్న వారికి మనం బిగ్గరగా కేక వేసి చంపుకోవద్దు, ఏ హాని చేసుకోవద్దు అని చెప్పడానికే మనం ఉన్నామండి. Our sharing our testimony, our sharing the gospel will not kill many people. చూడండి మన యొక్క సువార్త, మన యొక్క సాక్ష్యము, మన యొక్క ఈ యొక్క మాట సువార్త అనేది మరి ఎంతో మందిని వారు చంపుకోకుండా ఆపివేస్తుంది. You know what happened? The jailer was called for lights. ఇక్కడ చూసినట్లే 1 సెకండ్ సార్. Verse 29. 29వ వచనం చూసినట్లయితే మరి ఆ యొక్క చెరసాల నాయకుడు అక్కడ వారిని పిలిపించాడు. And he was really trembling. తను వణుకుతూ ఎంతో భయపడుతున్నాడు. And he went to the Paul and Silas. మరి పౌలు సీలల దగ్గరికి తను వెళ్ళాడు. No, he asked one question. ఒక ప్రశ్న అడిగాడండి. What shall I do to be saved? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అని అడుగుతున్నాడు. You see, by singing the songs, this jailer also understood, I am also sinner, I need to be saved. చూడండి అక్కడ పాటలు పాడడం ద్వారా ఈ యొక్క జైలర్ నాయకుడు కూడా అర్థమైంది, ఇదిగో నేను ఒక పాపిని అని. And since the time is not there, I am going to the conclusion word. సమయం ఎక్కువ లేదు కాబట్టి చివరి ముగింపుకు మనం వెళ్తున్నాం. You know, the entire family believed in the Lord Jesus Christ. చూసినట్లయితే వారి ఇంటి వారందరూ కూడా మరి రక్షింపబడ్డారు, విశ్వాసంలోకి వచ్చారు. When they all believed, they were rejoiced, ఆనందించారు. ఎప్పుడైతే వారందరూ విశ్వసించారో
వారందరూ కూడా ఇంటి వారితో అందరూ కూడా ఆనందించగలిగారు. You see here, first of all, we saw one man received the Lord Jesus Christ and he was happy. మొట్టమొదటగా ఒక వ్యక్తి మరి ప్రభువైన యేసును అంగీకరించడం ద్వారా తను సంతోషించాడు. Next, we saw one family accepted the Lord and their family rejoiced. రెండో మాట మనం చూస్తున్నాం. ఒక కుటుంబము మరి దేవుని రక్షణలోకి వచ్చింది, విశ్వసించారు. ఇంటి వారందరూ కూడా సంతోషిస్తున్నారు. And third thing is that I don't have a time to explain. In Samaria, entire city rejoiced because of gospel. మరి మూడో విషయము సమయం లేదు కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మరి సమరయలో మరి పూర్తి ఆ పట్టణం అంతా కూడా సువార్తను అంగీకరించి వారు ఆనందించారు. As a conclusion, I want to tell you one thing. మరి ముగింపులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Gospel can change individual. సువార్త ఒక వ్యక్తిగతంగా ఒక జీవితాన్ని మార్చగలదు. Gospel can change a family. సువార్త ఒక కుటుంబాన్ని మార్చగలదు. Gospel can change a village or a city. సువార్త ఒక గ్రామాన్ని లేక ఒక పట్టణాన్ని కూడా మార్చగలదు. Only gospel can do this one, not any religion. చూడండి, ఏ మతము కూడా చెయ్యలేనటువంటి పని కేవలం సువార్త మాత్రమే చేయగలదండి. Therefore, as a God's children, we have a great responsibility. కాబట్టి దేవుని బిడలంగా మనకు గొప్ప బాధ్యత మన పైన ఉంది. We need to take this gospel to the people, to the family, to the cities. కాబట్టి ఈ సువార్తను మన వ్యక్తిగతంగా ప్రజల యొద్దకు మరి కుటుంబాల యొద్దకు, పట్టణాల్లో, గ్రామాల యొద్దకు సువార్తను తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. May the Lord help us to do that one in the days to come. మరి రాబోయే దినాల్లో మరి ప్రభు మన ద్వారా ఈ సువార్త పరిచర్య కొనసాగించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. Amen. ఆమేన్. 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 చార్జర్ ఉండదు మనకి. థాంక్ యూ సార్. నెట్ ఉండాలి. నా నెట్ కూడా ఆగేది. రాజేష్ కంటిన్యూ చేయాలా? ప్రైజ్ గాడ్, దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో సువార్త అనే అంశం పైన, సువార్త ఎటువంటి కార్యాలు చేయగలదు అనే ఒక అంశం పైన మనం అనేక విషయాలు నేర్చుకుని ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో మా మధ్యలోనికి వచ్చి చాలా విషయాలు మాకు బోధించినందుకే. ఇక్కడ మనం నేర్చుకున్నాం కదండి, ఎటువంటి ఆసక్తి దేవుని సన్నిధి అంటే ఎటువంటి ఆసక్తి ఒక నపుంసకుడు కలిగి ఉన్నాడో, తనైతే ఒక దేశం నుంచి మరొక దేశంకి దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఆయన ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఎంతో ఆసక్తి, ఆశ, దేవుడి పట్ల ప్రేమ ఉంటే ఈ విధంగా చేయగలరు. సో ఎప్పుడైతే తను దేవుడి సన్నిధికి వెళ్ళాడో తన జీవితం మొత్తం మార్చబడింది. ఆ యొక్క సువార్తను బట్టి తన సంతోషంతో తిరిగి వెళ్ళినట్టు మనం చూసాము. తను ఏ విధంగా దేవుడి సన్నిధికి వచ్చాడో మనకు తెలియదు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం తను సంతోషంగా వెళ్ళాడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి స్థితిలో వచ్చినప్పటికీ వారు సంతోషంతో, ఆనందంతో తిరిగి వెళతారని మనం ఈ యొక్క దినాన నేర్చుకున్నాము. అదేవిధంగా సువార్త అనేది మాత్రమే ఎవరి జీవితాలనైనా మార్చగలదు. సువార్త ఒకటే వారి జీవితాన్ని ఎవరినైనా బ్రతికించగలదు అనేసి మనం నేర్చుకున్నాము. మనం చేసే సువార్త, మన యొక్క సాక్ష్యం ఇతరులను బ్రతికించే విధంగా ఉండాలి. ఎవరైతే నిస్పృహలో ఉంటారో, చనిపోవాలి, నా జీవితము నేను ఎండ్ చేసుకోవాలి అనేసి ఆలోచనలో ఉంటారో అటువంటి వారిని సువార్త మాత్రమే వారిని బ్రతికించగలదనేసి మనం నేర్చుకున్నాము. సో మనము ఈ విధంగా సువార్త చేసే వారిగా ఉండాలి, అనేకులను బ్రతికించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. సో ఆ విధంగా మనం నడవాలని నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అనేక విషయాలు మేము నేర్చుకున్నాము. అయితే అదేవిధంగా ఉదయకాల సమయం నుంచి ఇది వరకు ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ముఖ్యంగా ఉదయకాల సమయం వాక్యాన్ని షేర్ చేసుకున్న పాస్టర్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణకి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా వాక్యాన్ని చదివిన వారికి, పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఈ యొక్క సమయంలో సార్ ఓకే. ఓకే.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ఈ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించారు. వేకువనే నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు బెన్నీ సార్ గారిని ప్రభా మా మధ్యలో మీరు నిలబెట్టి నీ దాస్తుని ప్రభా మీరు గొప్పగా వాడుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఈ అంత్య దినాల్లో ప్రభా మరి సువార్త ప్రకటించే ప్రభా ఎన్నో శ్రమలు, అయ్యా ఎన్నో హింసలు కలుగుతున్నటువంటి ఈ సమస్య, ఈ యొక్క తండ్రి ఈ యొక్క కాలంలో ప్రభా అయ్యా మేము భయపడక, అయ్యా తండ్రి మేము దాక్కొనక నీ సువార్తను ప్రకటించాలి. ఆదిమ సంఘం ఏ రీతిగా విస్తరించి వారు ఉన్నటువంటి ప్రదేశాల నుండి వెళ్లి సువార్తను ప్రకటించారో ఈ దినాల్లో మేము కూడా అలాగే మరి హింస ఉన్నప్పటికీ కూడా ప్రభా శ్రమలు ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లి సువార్త ప్రకటించాలి అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ సువార్త ప్రకటించడానికి ఒక్కొక్కరు కూడా సిద్ధపరచబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎవరే ప్రదేశాల్లో ఉన్నారు ఆ ప్రదేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తగిన శక్తిని, ఆత్మశక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డాడీ. ప్రత్యేకంగా నా ప్రభా అయ్యా ఫిలిప్పుని ఏ రీతిగా అయితే నాయన ఒక నపుంసకుని తండ్రి ప్రభా చదువుతున్న వాక్యాన్ని అయ్యా తండ్రి అర్థం చేయించడానికి ఏ రీతిగా అయితే మీరు పంపించారో ఆ రీతిగా ప్రభా ఈ దినాల్లో కూడా మేము కూడా అనేక ప్రదేశాల్లో అనేకులకు నీ యొక్క సువార్తను ప్రకటించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి సువార్త ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. సువార్త ఒక గ్రామాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని మార్చగలదు అనేటటువంటి సత్యాన్ని మీరు నేర్పించారు ప్రభా. నీకు వందనాలు. సువార్తలో ఉన్న గొప్ప శక్తి. అందుకనే పౌలు ప్రభా ఇదిగో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఇదిగో దేవుని యొక్క శక్తి అని దేవుని యొక్క వాక్య ప్రకారముగా ప్రభా మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. నీ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇక ఇంత చక్కటి యొక్క వాక్యాన్ని ప్రభా మాకు నేర్పించినటువంటి బెన్నీ సార్ గాని, యానీ మేడం ని తండ్రి, వారి యొక్క ఇద్దరు కుమారులను తండ్రి, వారి సంతానాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ నామములో వారిని బ్లెస్ చేయండి. ఇంకా అనేకులకు నీ యొక్క వాక్యపు వెలుగులో నడిపించడానికి సార్ని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఇంకా అనేకమైన ప్రాంతాలకు నీ సువార్త కొరకు నాయన మీరే బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి బ్లెస్ చేసి రాబోయే దినాల్లో ఒక్కొక్కరు వారి ప్రాంతములో నైనా బలమైన ఇక సువార్త పరిచర్యను ప్రభ చేయుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ సమాధానము కాపుదల మనందరకు ఇప్పుడు సదాకాలము తోడేను కాక. ఆమేన్. 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 Praise the Lord, sir. Thank you so much, sir. అందరికీ ప్రైజ్ ది లార్డ్.